సమ్మర్ హాలిడేస్ని పిల్లలు హెల్తీగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే పేరెంట్స్గా మనం వాళ్ళ హెల్త్ కోసం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఈరోజు ఈ వీడియోలో ఈజీగా ఫాలో అవ్వగలిగే కొన్ని టిప్స్ని మీతో షేర్ చేస్తాను. నమస్తే, వెల్కమ్ టు క్లాసిక్ మదర్స్ లైఫ్ స్టైల్. సమ్మర్ కేర్ అంటే ఫస్ట్ వచ్చే టిప్ హైడ్రేషన్. సమ్మర్లో పిల్లలు వాటర్ని ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉండాలి. ఎందుకంటే బాడీలో వాటర్ తగ్గితే టైర్డ్నెస్ వస్తుంది. పిల్లలు ఆటల్లో ఉండిపోయి వాటర్ తాగడం మర్చిపోతారు. అందుకే వాళ్ళు అడిగే వరకు మనం వెయిట్ చేయకుండా ఎవ్రీ 30 to 40 మినిట్స్కి ఒకసారి మనం వాటర్ ఇవ్వాలి. బాడీ డీహైడ్రేట్ అయితే వీక్నెస్ వచ్చి హెడేక్ వస్తుంది. సో పిల్లలు కంపల్సరీ రెగ్యులర్గా వాటర్ తాగుతూ ఉండాలి. దాంతోపాటు కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వడం వల్ల బాడీ కూల్గా ఉంటుంది మరియు ఎనర్జీ కూడా వస్తుంది. సాఫ్ట్ డ్రింక్స్, ఎక్కువ షుగర్ ఉన్న డ్రింక్స్ చాలా వరకు తగ్గిస్తేనే చాలా మంచిది. సమ్మర్లో పిల్లలకి ఇచ్చే ఫుడ్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఇవ్వడం చాలా మంచిది. వాటర్ మెలాన్, మ్యాంగోస్, కుకుంబర్, ఆరెంజెస్, గ్రేప్స్ ఇలాంటి ఫ్రూట్స్ ఇవ్వటం వల్ల వాళ్ళ బాడీ ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంటుంది. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అంటే పప్పు, అన్నం, ఆకుకూరలు ఇలాంటి ఫుడ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ప్రోటీన్తో పాటు హైడ్రేటెడ్గా ఉండడం కూడా ఉంటుంది. రోజు వాళ్ళకి ఇచ్చే ఫుడ్లో పెరుగుని కంపల్సరీ యాడ్ చేయండి. రోజు పెరుగు తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇంకా సమ్మర్లో పిల్లలకి డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ కానీ, చిప్స్ కానీ, జంక్ ఫుడ్స్ లాంటివి తగ్గించడం చాలా మంచిది. సమ్మర్లో మనం పిల్లలకి వేసే డ్రెస్సెస్ కోసం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి హెవీ డ్రెస్సెస్ వేసి వాళ్ళని ఇరిటేట్ చేయకుండా ఈజీగా థిన్గా కాటన్ డ్రెస్సెస్, లైట్ కలర్ డ్రెస్సెస్ వేసి వాళ్ళని కంఫర్టబుల్గా ఉంచండి. బయటికి వెళితే కంపల్సరీ సన్ గ్లాసెస్, హ్యాట్స్ యూస్ చేయండి. అంబ్రెల్లాస్ కూడా కంపల్సరీ క్యారీ చేయండి. ఇంకా పిల్లలు బయటకు వెళ్ళి ఆడి వచ్చిన వెంటనే వాళ్ళకి స్నానం చేయించడం, హ్యాండ్ వాష్ చేయించడం కంపల్సరీ చేయండి. వాళ్ళని హైజీన్గా ఉంచడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. బయటకి వెళ్ళి వచ్చాక ఆ స్వెట్తో ఉన్న బట్టల్ని మార్చేసి మళ్ళీ క్లీన్గా ఉన్న డ్రెస్సెస్ని వేయించండి. పిల్లలకి మార్నింగ్ 11 నుంచి సాయంత్రం 4-4:30 వరకు బయటికి పంపించకండి. అప్పుడు ఉండే ఎండ పిల్లల్ని చాలా డిహైడ్రేట్ చేస్తుంది. సో ఆ టైంలో మీరు పిల్లలతో ఇండోర్ గేమ్స్ కానీ, వాళ్ళ క్రియేటివిటీని ఎంకరేజ్ చేసే గేమ్స్ని కానీ ఆడించండి. దాని ద్వారా మీకు పిల్లలకి బాండింగ్ పెరుగుతుంది. ఇంట్లో కానీ లేదంటే బాల్కనీలో కానీ సేఫ్గా ఆడుకునేలా చూడండి. ఆడుకుంటున్నప్పుడు కూడా అప్పుడప్పుడు వాళ్ళకి వాటర్ ఇస్తూ ఉండండి. తర్వాత పిల్లలకి సరిపడా నిద్ర చాలా అవసరం. రోజుకి 8 to 10 అవర్స్ వాళ్ళకి స్లీప్ కంపల్సరీ. ఈ టిప్స్ ఫాలో అవుతూ పిల్లల సమ్మర్ హాలిడేస్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.